సందర్భంలోనికి మనమందరం కూడా త్వరగా వెళదాము. ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు దయచేసి చాలా జాగ్రత్తగా మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆడవారికి ఇష్టమైనది ఏమిటి, అలాగే మగవారికి ఇష్టమైనది ఏమిటి అన్నది బైబిల్ గ్రంథంలో నుంచి చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి యోగ్యమైన మంచి మనస్సుతో మనమందరం కూడా అర్థం చేసుకొని వాటి ప్రకారముగా మనమందరం కూడా మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి ఆడవారికి ఇష్టమైనది ఏంటి అని అడిగినప్పుడు, ఒకవేళ ఏమి ఇష్టం ఉంటాయి అన్నప్పుడు ఏంటంటే చీరలు ఇష్టం ఉంటాయి కావచ్చు, గోల్డ్ లేదంటే మేకప్లు కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, బయటికి వెళ్ళి తినటం కావచ్చు, అంటే రకరకాల సమాధానాలు చెబుతూ ఉంటారు. మనందరికీ తెలుసది. అయితే ప్రపంచాన్ని ఏలే ఒక చక్రవర్తి తన భార్యను తీసుకొని ఒక గార్డెన్లోనికి వెళ్ళాడటండి. ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి తన భార్యను తీసుకొని ఒక గార్డెన్లోకి వెళ్ళాడట. ఆ తర్వాత ఆ రాణి ఆ చక్రవర్తిని ఒక ప్రశ్న అడిగిందట. ఏం ప్రశ్న అడిగిందంటే, నాకు ఇష్టమైనది ఏమిటి అని ఒక ప్రశ్న అడిగిందట చక్రవర్తిని. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిని నాకు ఇష్టమైనది ఏమిటి అని అడిగినప్పుడు అండి, ఆయన కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చీరలు, బంగారం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఆయన 250 చెప్పాడటండి. కాదని 250 చెప్పాడటండి. 250 చెప్పాడట. ఆయన చెప్పిన ఏవి కూడా నాకు ఇష్టము లేదు. అప్పుడు ఆమె అన్నదట, ప్రపంచాన్ని ఏలే రాజువు, అది కూడా నీకు తెలియదా అని బాధపడుకుంటూ ఆ రాణి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత ఈ చక్రవర్తి ఏం చేశాడంటే ఒక సభ ఏర్పాటు చేశాడు, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తము ఆయా దేశాల్లో ఉన్న రాజులను, తర్వాత మంత్రులను, వీళ్ళందరినీ కూడా మరి కూర్చోబెట్టి ఆ రాణి అడిగిన ఆ ప్రశ్నే మరలా వీళ్ళకేసాడు. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఆ రాజులు, మంత్రులు, అఫీషియల్స్ అందరూ కూడా అదే ఆన్సర్స్ మళ్ళీ చీరలండి, అవ్వండి, ఇవ్వండి అవే చెప్పాడు. కానీ అది కాదని చెప్పి అప్పుడు చక్రవర్తి అన్నాడు, ఇలా కాదు కానీ మీకు 24 hours టైం ఇస్తున్నాను, మీరు మీ ఇంటికి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, మళ్ళీ 24 hours అయిపోయిన తర్వాత మళ్ళీ మనము సభను ప్రారంభించుకుందాం అన్నాడు. అందరూ వెళ్ళిపోయారండి. మరలా ఎంక్వైరీ చేసుకున్నారు, అవే ఆన్సర్స్ చెప్పారు. కానీ కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ రాజు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతను చాలా తెలివైన వాడని అతన్ని చంపకుండా తీసుకొని వచ్చి చెరసాల్లో బంధించాడు ఒక వ్యక్తిని. అప్పుడు రాజు అతని దగ్గరికి వెళ్ళాడు, ఒరేయ్ నువ్వు చాలా తెలివైన వాడివి, అందుకే నిన్ను మేము చంపకుండా ఈ నిన్ను జైల్లో బంధించాము. అయితే నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, నువ్వు తెలివైనడు కదా, నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, దీనికి జవాబు నాకు 1 yearలో నాకు కావాలి అని అతను ఆ జైల్లో ఉన్న ఖైదీకి చెప్పటం జరిగింది, తెలివైన వాడికి చెప్పటం జరిగింది. ఏంటండి రాజా మరి ఆ ప్రశ్న ఏంటి అన్నప్పుడు, అప్పుడు అతను చెప్పిన సేమ్ అదే, ఆడవారికి ఇష్టమైనది ఏమిటి అన్న ఈ ప్రశ్నకు నీకు 1 year టైం ఇస్తున్నాను, 1 yearలో దాని సమాధానాన్ని నీవు కనుగొనాలి అని చెప్పి మొత్తం మీద అతన్ని పంపించేసాడండి. ఇక ఈ తెలివైనోడు ఏం చేస్తున్నాడు అంటే మొత్తం రాజ్యాలు తిరుగుతున్నాడండి. ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటి అని రాజ్యాలు తిరుగుతున్నాడు. ఇక 2 రోజులు గడువు ఉందండి, ఇంకా 2 రోజులు ఉంది. ఒకరోజు ఈ అప్పములు చేస్తా ఉన్న అమ్మ దగ్గర కూర్చున్నాడటండి. అప్పములు చేస్తారు కదండి. ఆ అవ్వ దగ్గర కూర్చొని
అసలు రోజు 5-6 తినేవాడట. ఆ రోజు దిగాలుగా కూర్చున్నాడట. అసలు ఏమీ తినటం లేదట, ఏమీ తినటం లేదట. అప్పుడు అవ్వ చూసి అన్నదంట, ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటయ్యా, ఎందుకలా దిగాలుగా ఎందుకు కూర్చున్నావు, ఏమైంది అన్నప్పుడు సేమ్ మరలా, ఇదిగో అమ్మ నేను చాలా తెలివైన వాడిని, నన్ను రాజు బంధించాడు, అయితే నాకు ఒక ప్రశ్న వేశాడు, అందుకే రాజ్యాలు తిరుగుతున్నాను, రేపు ఒకే రోజు బాకిందమ్మా, నాకు అర్థం కావటం లేదమ్మా అని బాధపడుతున్నప్పుడు అప్పుడు అమ్మ అన్నదంట, ఇదిగో నాయన, నువ్వు అడిగే ఆ ప్రశ్న ఏంటంటే, ఇదిగో మొత్తం మీద చెప్పేశాడు, ఇదిగో ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటి అని రాజు ప్రశ్న అడిగాడమ్మా, దానికి సమాధానం కోసం వెతుకుతున్నాను, రాజ్యాలు తిరుగుతున్నానమ్మా అని చెప్పినప్పుడండి, అప్పుడు ఆ అవ్వ అన్నదంట, అయితే నీ ప్రశ్నకు జవాబు కావాలి అంటే రేపు రా నాయనా, రేపు రా అని చెప్పి పంపించేసింది. ఇక ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అందరూ ఎదురు చూస్తున్నారు ఈ తెలివైన వాడి ఆన్సర్ కొరకు. అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటు చక్రవర్తి ఎదురు చూస్తున్నాడు, రాజులు, మంత్రులు, రాణులు అందరూ ఈ తెలివైన వాడి ఆన్సర్ కొరకు ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆ అవ్వ చెప్పింది ఆన్సరు ఏంటి అంటే ఇదిగోనండి, ఆడవారికి ఇష్టమైనది ఏంటి అన్నప్పుడు అవ్వ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, పురుషుని మీద పెత్తనం కావాలని కోరుకుంటుందటండి. పురుషుని మీద పెత్తనము అంటే అధికారం కావాలని కోరుకుంటుందట. ఈ ఆన్సర్ ఎప్పుడైతే ఈ తెలివైన వాడు రాజుకు చెప్పాడో, అప్పుడు రాజు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే మనకెందుకు తెలియలేదు, ఆ తెలివైన వాడికి ఎలా తెలిసింది, మనకెందుకు తెలియలేదు అని రాజు ఆయన బాధపడుతున్నప్పుడు, ఇదిగో ఆయన ఎందుకు తెలియలేదంటే రాజు స్థానంలో ఉండి ఆలోచించాడు గనక అతనికి తెలియలేదు. రాణి స్థానములో ఉండి ఆలోచిస్తే ఖచ్చితంగా అతనికి తెలిసేది. మరి దీన్ని ఎంతవరకు బైబిల్ సమర్థిస్తుంది అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇప్పుడు మరి నిజంగా పెత్తనం కోరుకుంటారా, అధికారం కోరుకుంటారా అన్నప్పుడండి, ఇది బైబిల్ ఎంతవరకు సమర్థిస్తుంది అన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి మనం చూడగలిగితేనండి, మరి పిల్లలుగా ఉంటారు కదండి, వివాహం అయిన తర్వాత పిల్లలుగా ఉన్నారు అనుకోండి, ఈ ఆడపిల్లలదే నేను పెద్దదాన్ని అని వీళ్ళ డామినేషన్ అంట, వాణ్ణి కొడతారు, వీణ్ణి కొడతారు వీళ్ళు. ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ ఆడపిల్లలు ఏమంటారంటే, ఇదిగో మమ్మీ నీకు ఏం తెలియదు, మమ్మీ డాడీ నీకు ఏం తెలియదు, నోరు మూసుకో అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఇదిగోనండి భర్త మీద అధికారము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మరి గాలిపటం ఉంది కదండి, ఈ గాలిపటము పైకి ఎగురుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. అలా పైకి వెళ్ళిన తర్వాత ఇది అనుకుంటుందట, ఈ తాడు ఏదైతే, ఆ దారం ఏదైతే ఉందో, ఆ దారం యొక్క పీడ ఎప్పుడు విరగడవుతుందో నేను హాయిగా ఎగరొచ్చు అని ఈ గాలిపటం అనుకుంటా ఉంటుందటండి. కానీ గాలిపటానికి తెలియని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఆ దారముతో దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అన్న విషయము ఆ గాలిపటానికి తెలియక అది మాట్లాడుతుంది, ఈ దారం లేకపోతే నేను స్వేచ్ఛగా ఎగురుతాను కదా అని. ఒకవేళ గాలిపటం అనుకుంటున్నట్టుగా దారమే తెగిపోయింది అనుకోండి, దారం తెగిపోతే అయితే అది ఆ ముళ్ళలో పడిపోయి చినిగిపోవచ్చు, వాటర్లో పడిపోయి అట్లా పాడైపోవచ్చు, లేదంటే కరెంటు స్తంభం మీద పడిపోయి అలా స్పార్క్ రావటం వల్ల అలాగా అది మంటలా తగలబడిపోవచ్చు. అంటే ఆ గాలిపటానికి దారమే గాలిపటానికి ఆధారము. అలాగేనండి కుటుంబంలో కూడా పిల్లలకు తల్లిదండ్రే ఆధారము. మరి మనం ఆలోచిద్దాము, బైబిల్ గ్రంథము ఎంతవరకు ఇది ఒప్పుకుంటుంది అన్నప్పుడండి,
మరి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే పిల్లలు కూడా ఎలా పెంచాలో ఈ మధ్య చెబుతున్నారు. ఎలా పెంచాలటంటేనండి, పిల్లలు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళను రాజుల్లా రాణుల్లా పెంచాలట పిల్లల్ని. ఇక 6 నుంచి 10 వరకు కొంచెం దండిస్తూ కొంచెం కొడుతూ లైన్లో పెట్టాలటండి, వాళ్ళని లైన్లో పెట్టాలటండి. ఆ తర్వాత 11 నుంచి 16 వరకు వాళ్ళని ఒక స్నేహితుడిలా, ఒక ఫ్రెండ్లా వాళ్ళని పెంచాలటండి, ఒక ఫ్రెండ్లా పెంచాలటండి. ఆ తర్వాత వాడు పెద్ద అవుతాడు, ఆ తర్వాత వాడికి మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత వానికి పిల్లలు పుడతారు. అప్పుడు మనము తల్లిదండ్రులుగా అసలు వాడిని రాని ఆ పిలవడానికి లేదు. ఎందుకంటే వాడు ఒకరికి ఒకరికి భర్త, ఒకరికి భర్త. అప్పుడు పిలవడానికి లేదండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి ఇది ఎంతవరకు సమంజసం, బైబిల్ ఎంతవరకు దీన్ని సపోర్ట్ చేస్తుందో మనం చూడగలిగితేనండి, రాజుల మొదటి గ్రంథము, దయచేసి రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, దయచేసి మొదటి 5 వచనాలు మనము చదువుకుందాం. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఈ సంగతులు అయిన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నా కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకివ్వనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చెయ్యకయు ఉండెను. అంటే మనం చూడగలిగితేనండి, ఈ నాబోతు అనే పేదవాడికి ఒకే ఒక ద్రాక్ష తోట ఉంది. అది రాజునగర్ను ఆనుకొని ఉన్నదని అతను అడిగాడు. నీకు మంచి ద్రాక్ష తోట ఇస్తాను, లేదంటే నీకు ఆ ధనమైన ఇస్తాను అని అడిగినప్పుడు అండి అతను, నేను ఇవ్వను, ఇది నా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తిది, ఇది నా పిత్రార్జితము, ఇది నా తండ్రి నాకిచ్చింది అని చెప్పినప్పుడు అండి, మొత్తం మీద ఆ మాటను బట్టి మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చెయ్యకయు ఉండెను. మొత్తం మీద మన భాషలో రాజు అలిగాడు. ఎక్కువగా అలగటం అనేది మరి ఆడవాళ్ళు అలుగుతూ ఉంటారు, మనకు తెలుసు. కానీ రాజు అలిగాడండి. రాజు అలిగాడు. ఆ తర్వాత 5వ వచనంలో, అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండదేవేమని అతన్ని అడగగా, అంటే ఆ రాణిలో ఉండవలసిన లక్షణాలు రాజులో కనపడుతున్నాయి, రాజులో ఉండవలసిన లక్షణాలు రాణిలో కనబడుతున్నాయి. ఇక్కడ ఏం కోరుకుంటుందంటే, ఇదిగోనండి, యెజబేలు పెత్తనం కోరుకుంటుంది, అధికారం కోరుకుంటుంది. అసలు ఈ దేశంలో పరిపాలన జరుగుతుందా? అసలు నువ్వు రాజువా బూజువా? నువ్వేందయ్యా అలగటం ఏంటయ్యా? నీకివ్వనంటే దాన్ని లాక్కోవాలని చెప్పి ఏం చేసిందంటే, 2 అబద్ధ సాక్షులను పెట్టించి నాబోతును రాళ్ళు రువ్వి చంపించింది. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, యెజబేలు ఏం కోరుకుంటుందంటే పెత్తనం కోరుకుంది. అందుకేనండి కుక్క చావు చచ్చింది. మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ఆ తర్వాత మీరు చూడగలిగితే ఈమెకు భయపడి ఏలియా గారు పారిపోయారు. దైవజనుడైన ఏలియా గారు, ఆయన కూడా ఈమెకు భయపడి పారిపోయాడండి. అంత డేంజరస్ క్యాండిడేట్ అండి, అంత రెబల్ క్యాండిడేట్ అండి ఈ యొక్క యెజబేలు రాణి. ఇక వీళ్ళ కుమార్తె గురించి మీరు చూడగలిగితేనండి,
ఇక వీళ్ళ కుమార్తె గురించి కూడా మీరు చూడగలిగితే దయచేసి ఆ, దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము దయచేసి 3వ వచనంలో మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అహజ్యా ఈ ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఇక ఈమె ఎలా తన పిల్లలను, తన కుమారుని ఎలా పెంచుతుందో చూడండి. తర్వాత తన కుమారుడు చనిపోతేనండి తన మనుమనులందరినీ కూడా చంపించిందండి. ఒక మనుమన్ని మాత్రము తన మేనత్త తీసుకొని వెళ్ళి దేవాలయములో దాచిపెట్టి పెంచిందండి తన మేనత్త. ఈ అతలి అండి, ఈమె కూడా నండి చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ అండి. ఆ తర్వాత ఈమె పరిపాలనలో ఎలా ఉందంటే, ఈమె అధికారం క్రింద దేశం ఎలా ఉందంటే 23వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, 21వ వచనం అందరం కూడా చదవగలిగితే, దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అంటే ఈమె పరిపాలిస్తున్నప్పుడు, ఈమె పెత్తనం చేసినప్పుడు దేశములో నెమ్మది లేదు, దేశములో నెమ్మది లేదు, దేశములో నెమ్మది లేదు, దేశంలో నెమ్మది లేదు. అందుకేనండి ఈరోజు పెత్తనాల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. నేను చెప్పిందే జరగాలి, నా మాటే వినాలి, నాదే జరగాలి అని ఈ పెత్తనాల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే జ్ఞానము లేని స్త్రీ తన భర్తను బానిసను చేసుకొని ఇదిగోనండి తాను ఏలాలి అనుకుంటుంది. జ్ఞానము లేని స్త్రీ అయితే, అదే జ్ఞానము కలిగిన స్త్రీ అయితే తన భర్తను మహారాజును చేసి తాను రాణిలా మారుతుంది, రాణిలా ఉంటుంది. భర్తను బానిసనుగా చేస్తే నువ్వు బానిసవే అవుతావు. నువ్వు ఎలా వెళ్తావు మీరు ఆలోచించండి. అందుకే బైబిల్ గ్రంథంలో మరి పరిశుద్ధ స్త్రీలు, బైబిల్ గ్రంథంలో దైవభక్తి కలిగిన స్త్రీలు ఏం కోరుకున్నారో మనం చూడగలిగితేనండి, దయచేసి మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక దయచేసి 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకోవటం అంటే ఇదిగోనండి భర్తలకు లోబడటము, తమను తాము అలంకరించుకోవడము అంటున్నాడు. తర్వాత మనం చూడగలిగితేనండి, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక యున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ అంటున్నాడు శారమ్మ గారటండి, శారమ్మ గారు అబ్రహామును చూచి యజమానుడా అని పిలచుచు, అంటే భర్తను చూడగానే ఒక పరిశుద్ధ స్త్రీ, ఒక దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ అంటుంది, నా యజమానుడు అంటే నా బాస్ అండి, నా బాస్ అని ఎవరనుకుంటున్నారు అంటే ఇదిగోనండి పరిశుద్ధ స్త్రీలు. ఒకవేళ భర్తను చూసి కూలివాడా అంటే నువ్వు కూలిదాని వెళ్తావు. భర్తను చూసి బానిసను చేసుకోవాలనుకుంటే నువ్వు బానిస అవుతావు. భర్తను మహారాజును చేయగలిగితే నీవు మహారాణిలా ఉంటావు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో మరి ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఎలా ఉందంటేనండి, లోబడుచు అబ్రహాము గారికి లోబడుచు, అబ్రహాము గారికి లోబడుచు. అంటే ఇక్కడ ఎవరిదండి పెత్తనం అంతా? ఇక్కడ పెత్తనం అంతా కూడా అబ్రహాము గారిది. ఎందుకు అబ్రహాము గారిది అంటే, నా భర్త నా బాసని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడండి ఒక స్త్రీ తన భర్తకు లోబడుతుంది, తన భర్తకు లోబడుతుంది, తన భర్తకు అలాగని మరి ఆడవాళ్ళు చెప్పింది వినకూడదా, ఆడవాళ్ళు చెప్పింది మనం పాటించకూడదా అంటే, అసలు గృహ పరిపాలన అంతా వాళ్ళకే ఇచ్చాడు, దాంట్లో మనం వేలు పెట్టొద్దు అన్నాడు. గృహ పరిపాలన వాళ్ళు జరిగించాలి. ఎందుకంటే నువ్వు ఉదయం లేవగానే తిని నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం వస్తావు, లేదంటే రాత్రి అనగా వస్తావు నువ్వు. మరి ఇంటి గృహ పరిపాలన ఎవరు జరిగించాలి అంటే స్త్రీలు జరిగించాలి, స్త్రీలు జరిగించాలి. గృహ పరిపాలన హోమ్ మినిస్టర్ ఆ బాధ్యత ఇదిగోనండి స్త్రీలకిచ్చాడు. అబ్రహాం గారితో కూడా దేవుడు ఏమన్నాడో మీరు చూడగలిగితే, ఒక మాట మనం చూడగలిగితేనండి, ఆదికాండం 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా దయచేసి చదువుకుందాము. అయితే దేవుడు, ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. అంటే ప్రతి విషయంలో ఆమె మాట వినాలి. అంటే ఇద్దరు ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించాలి. ఇద్దరు కూర్చోండి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఇక నాదే జరగాలి, నేను చెప్పిందే వేదమని ఇటు మనము ఎవరం కూడా అనుకోవడానికి లేదు. ఈరోజు ఈ పెత్తనాల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. ఈరోజు ఎలా తయారయ్యారంటేనండి, ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారి కుమారుడు అండి, ఆయనకి అబ్బాయికి మొత్తం మీద మ్యారేజ్ సెట్ అయింది. ఆ తర్వాత ఘనంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనేది కూడా జరిగిందండి. ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక అన్న ఉన్నాడు, ఒక చెల్లి ఉందండి. అబ్బాయికి అన్న చెల్లి ఉన్నారు. అన్న కూడా మొత్తం మీద వాళ్ళ భార్య ఏమైందేమో డివోర్స్ తీసుకున్నాడు. తర్వాత చెల్లి హస్బెండ్ ఆయన సౌదీలో ఉంటాడండి, జాబ్ రీత్యా సౌదీలో ఉంటాడు. వీళ్ళందరూ కూడా కలిసే ఉంటారు. ఇక ఈ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అద్భుతంగా మొత్తం మీద ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా ఘనంగానే చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ అమ్మాయి కాల్ చేసిందండి అబ్బాయి కాల్ చేసి అడుగుతా ఉందట, మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, నీ డబ్బులు ఏమయ్యాయి, ఎంత దాచిపెట్టావు నువ్వు, అసలు మీ అన్న మీతో ఎందుకు ఉంటున్నాడు, మీ చెల్లి మీతో ఎందుకు ఉంటుంది, మరి ఆమెను వేరే ఉంచొచ్చు కదా అని ఇక మొత్తం అడుగుతా ఉంటే అంటే ఎలాగైపోయిందంటే, మ్యారేజ్ కాకముందే తన అధికారాన్ని చూపించేసిందండి. మ్యారేజ్ కాకముందే. మరి మ్యారేజ్ అయిన తర్వాత ఎలా, మరి వీళ్ళతోనే ఉంటావా, మరి వీళ్ళని వెళ్ళగొడతావా, ఇవన్నీ అడిగేసరికండి ఆ అబ్బాయికి ఏమనిపించిందంటే, అమ్మో మ్యారేజ్ కాకముందే ఇలా ఉంది పరిస్థితి, ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఇంకెంత డేంజర్గా ఉంటుందేమని ఆ తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించుకున్నాడు. తర్వాత వేరే దగ్గర మరలా సంబంధం సెట్ అయింది, అక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. అంటే ఈరోజు అధికారం వల్ల ఏం జరిగింది మీరు ఆలోచించండి. అధికారం వల్ల, పెత్తనం వల్ల ఏం జరిగిందో ఆలోచించండి. అసలు వివాహమే జరగలేదు కదండి. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు కుటుంబాల్లో ఒకరిని నిర్ణయాలకు ఒకరి మాటను ఒకరు గౌరవించగలిగితే ఇదిగోనండి ఆ కుటుంబాలు పచ్చగా ఉంటాయి. ఇదిగోనండి ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. అందుకే పరిశుద్ధ స్త్రీలు భర్తను చూసి ఏమన్నారు అంటే, ఆయన నా బాస్, నా యజమానుడు అనుకున్నారు, లోబడ్డారు, వారిని వారు అలంకరించుకున్నారు. పరిశుద్ధ స్త్రీలైతే. కాబట్టి మనం చూడగలిగితేనండి, మరి పురుషులకు ఇష్టమైనది ఏంటి?
పురుషులకు ఇష్టమైనది ఏంటి అన్నప్పుడు అండి, పురుషులకు ఇష్టమైనది ఏంటంటే, ఇదిగో మనం ఆలోచన చేయగలిగితేనండి, పురుషులు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేటప్పుడు చూడండి, ఒక 1-2 మినిట్స్ కంటే ఎక్కువ కట్ చేసేస్తారండి. అదే స్త్రీలు చూడండి, గంటలు గంటలు మాట్లాడతారండి, గంటలు గంటలు ఫోన్ మాట్లాడతారండి. ఆ తర్వాత పురుషులు మీరు చూడగలిగితేనండి, ఒక డ్రెస్ ఏదో ఒకటి వేసేసుకుంటాడండి, అక్కడ తగిలించుకుంటాడు, అవసరమైతే దాన్నే 2-3 రోజులు దాన్నే వాడతాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు మరి స్త్రీలకు ఎన్ని డ్రెస్సులు ఉంటాయి, ఎన్ని చీరలు ఉంటాయో మనందరికీ తెలుసు. అలాగే పురుషులకండి ఒకే హెయిర్ స్టైల్ అండి, ఆ దువ్వెన కూడా అవసరం లేదండి, వట్టిగా ఇలా కనిపోతే మొత్తం క్రాఫ్ అయిపోయిందండి. కానీ స్త్రీలకు ఎన్ని చూడండి, మీరు ఆలోచించండి, ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయండి. ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటేనండి, పైనుండి కింది వరకు స్కాన్ చేసేస్తారండి, ఏం కమ్మలు పెట్టుకున్నారు, ఏ చీర కట్టుకున్నారు, మొత్తం స్కానింగ్ చేసేస్తారండి, మొత్తం స్కానింగ్ చేసేస్తారు. అందుకే పురుషుణ్ణి ఏమన్నారంటే టొమాటో లాంటి వాడు, ఎందుకంటే ఏ కూరలోనైనా కలిసిపోతాడటండి పురుషుడు, ఏ కూరలోనైనా కలిసిపోతాడట. మరి ఇంతకీ పురుషునికి ఇష్టమైనది ఏంటి, పురుషునికి ఇష్టమైనది ఏంటి అన్నప్పుడు అండి, ఇది నేనేదో నా సొంత మాటలు చెప్పటం లేదు, సర్వే చేసి చెప్పిన వారి మాటలు మీకు చెబుతున్నాను. సర్వే చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు తెలుసుకున్న వారి మాటలు ఇదిగో మీకు చెబుతున్నాను. మరి పురుషునికి ఇష్టమైనది ఏంటి అన్నప్పుడండి, ఏం కోరుకుంటాడటంటే పురుషుడు తన భార్య సంతోషముగా ఉండాలని పురుషుడు కోరుకుంటాడటండి. తన భార్య సంతోషముగా ఉండాలని పురుషుడు కోరుకుంటాడట. మరి ఇది బైబిల్ ఎంతవరకు సమర్థిస్తుందో మనం చూడగలిగితే, దయచేసి మనం అందరం కూడా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 33వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 7వ అధ్యాయము 33వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. పెళ్ళైన వాడు భార్యను ఎలాగు సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. పెళ్ళైన వాడు భార్యను ఎలాగు సంతోష పెట్టవలనని సర్వే చేసిన వాళ్ళు అదే మాట చెప్పారు, బైబిల్ కూడా అదే మాట చెబుతా ఉంది. ఏమంటుందంటే, ఒక భర్త ఏమనుకుంటాడు, ఒక పురుషుడు ఏమనుకుంటాడు అంటే, తన భార్య సంతోషముగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి స్త్రీలు పురుషుల మీద కావచ్చు, అలాగే తల్లిదండ్రుల మీద కావచ్చు, ఇదిగోనండి అధికారము చెలాయిస్తానంటే బైబిల్ గ్రంథం ఒప్పుకోదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగోనండి మీరు లోబడండి. ఇంకా భర్తలు కూడా చెప్పాడండి, దేవునికి మీరు ఎంత లోబడతారో, దేవుని దగ్గరికి వచ్చి మీరు ఎంత లోబడతారో మీ భర్తకు కావచ్చు, మీ తల్లిదండ్రులకు కావచ్చు, లోబడాలి అని బైబిల్ గ్రంథం చెబుతుందండి. ఇంకా ఏం చెప్పిందంటే, పురుషులకు స్త్రీలకు కొన్ని ధర్మాలు ఇచ్చాడు. ఒకటి మనం చూడగలిగితే ఇంతకుముందు మనము పేతురు పత్రికలో కూడా ఇంతకుముందు మనం చదువుకున్నాము. వాళ్ళు లోబడ్డారు అని, భర్తకు లోబడ్డారని ఇంతకుముందే మనము చదువుకున్నాము. తర్వాత మనము చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక, దయచేసి కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము, పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 3వ అధ్యాయము మనమందరం కూడా దయచేసి 18వ వచనాన్ని చదువుకుందాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. విధేయులై యుండుడి అన్న, లోబడి ఉండుడి అన్న రెండు ఒకటేనండి. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు? 2 సార్లు చెప్పాడండి. ఇక చివరిగా మనం చూడగలిగితేనండి, అదే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి 5వ అధ్యాయము
24 మనమందరం కూడా మరి 25 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. తమ పురుషులకు లోబడవలెను. మరి పురుషులకేం చెప్పాడు? పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. భార్య లోబడగలిగితే, భర్త ప్రేమించగలిగితే ఆ కుటుంబములో కలహాలు ఉండవు, ఆ కుటుంబంలో గొడవలు ఉండవు, ఆ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండదు. ఆ కుటుంబము నెమ్మదిగా ఉంటుందండి. పచ్చని కుటుంబముగా ఉంటుందండి. పచ్చని సంసారంగా ఉంటుంది ఆ కుటుంబము. ఎప్పుడంటే భర్త భార్యను ప్రేమించినప్పుడు, భార్య భర్తకు లోబడినప్పుడు. రెండు సూత్రాలండి. పండంటి కుటుంబానికి రెండు సూత్రాలు. ఒకటి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. మరి చాలా మంది ఏమని చెప్తారంటేనండి, నా భార్య మంచిది కాదండి, నా భర్త మంచిది కాదండి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు కూడా చెప్పుకోవద్దటండి. మరి ఇక్కడ కూడా సంఘం కూడా ఎలా ఉందో ఒక్కసారి మనము చూడగలిగితే అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని ఆ వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఏమంటున్నాడు అంటేనండి, ఇదిగోనండి, యేసుక్రీస్తు వారు కూడా సంఘమును ఆయన పవిత్రపరుస్తున్నాడు. ఆయన ఉదక స్నానం చేత దాన్ని ఏం చేస్తున్నాడు అంటే పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకుంటున్నాడు. ఇప్పుడు కూడానండి, మా ఆయన ఇలాగండి, మా ఆవిడ అలాగండి అని ఎప్పుడు కూడా ఎవరితో కూడా మనం చెప్పుకోకూడదు. అందుకే నీ సొంత శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ భార్యను నీవంత ప్రేమించాలి. ఈరోజు ప్రేమలు దొరకక, ఈరోజు ఈ ఉరుకు పరుగుల ఈ జీవితంలో ఇలాంటి జీవితంలో ఏం జరుగుతుందంటేనండి, ఇదిగోనండి, భార్యలకు సరైన ప్రేమలు దొరకక మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. కనీసము ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం లేదండి. ఈరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం లేదు. ఎంతసేపు బిజీ, ఉద్యోగం అంటున్నాడు, పనులు అంటున్నాడు, బిజీ అంటున్నాడు. కుటుంబముతో గడిపే టైం లేదండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, మీ శరీరాన్ని మీరు ఎంత ప్రేమిస్తారో మీ భార్యలను కూడా మీరు ప్రేమించండి అంటున్నాడు. అలాగే మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించాలి. ఇద్దరు కూర్చుండి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని నేను చెప్పిందే జరగాలి, ఒక యెజబెల్ లాగా, ఒక అతల్య లాగా అలా ఉంటే కుటుంబాల్లో నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. ఈ రెండు పాటించండి. ఎందుకండి ఆ కుటుంబము సంతోషముతో ఎందుకు ఉండదో మీరు ఆలోచించండి. అందుకేనండి, పరిశుద్ధమైన స్త్రీలు ఏది కోరుకుంటారో కూడా మీకు చెప్పాను. అలాగే దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు బ్రతుకుతున్న మనము, దేవుడు కొన్ని ధర్మాలు ఇచ్చాడు. ఆ ధర్మాలను మనం పాటించగలిగితే మన కుటుంబాలు నీరు కట్టిన తోట వలె పచ్చగా ఫలభరితముగా మన కుటుంబాలు ఉంటాయి. అలా మనమందరము ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.
దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఆమేన్.